సో ఫైనల్ గా నువ్వు ఒక రిలేషన్షిప్ లో ఉంటూ నీ పార్ట్నర్ తో ఒక బెస్ట్ జర్నీ చేయాలి అంటే నువ్వు నీ పార్ట్నర్ ని అర్థం చేసుకోవాలి. నీ పార్ట్నర్ చెప్పే మాటలు వినాలి. ఉమెన్ ని అర్థం చేసుకోవడం ఈజీ అనుకోకూడదు. అలా అనుకునే చాలా డిజాస్టర్ ఫ్లాప్లు అయిన కేసులు చాలా ఉన్నాయి. అంటే ఈజీ కాదు అంటే కష్టం అని కాదు, ఇంపార్టెంట్ అని. ఉమెన్ ప్రయారిటీస్ మనకి తెలియాలి. వాళ్ళు ఎప్పుడు పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు, స్పిరిచువల్ గా ఇన్వాల్వ్ అవుతారు, అండ్ పర్సనల్ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ప్రయారిటీస్ అట్ ద సేమ్ టైం మన మెన్ లాగా గోల్ ఓరియంటెడ్ కాదు, సక్సెస్ కోసం ట్రై చేయరు, లోకల్ న్యూస్, జియో పొలిటికల్ న్యూస్ ని పట్టించుకోరు. ఇది పెద్ద కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఇది కేవ్ మ్యాన్ ఏజ్ నుంచి వచ్చేది. ఉమెన్ ద హోమ్ కమిటీ, ఎస్, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, హోమ్ ని డెవలప్ చేస్తారు. వి యాజ్ ఎ మ్యాన్ గో ఫర్ ఫారెస్ట్, డూ హంటింగ్. ఈ థింగ్ ఏంటంటే కేవ్ మ్యాన్ నుంచి ఇక్కడికి ఎవాల్వ్ అవుతూ మర్చిపోయాం, గానీ మన జెనెటిక్స్ లో అది అలా ఉండిపోయింది. మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ ఒక కేసు మాట్లాడతాను. ఆ కేసులో ఏంటంటే అది ఉమెన్ కి ఎలా అనిపిస్తుంది, మెన్ కి ఎలా నెగిటివ్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఉమెన్ కి మీరు అడగకుండా, అంటే ఉమెన్ ప్రపంచంలో అడగకుండా వెళ్ళి హెల్ప్ చేస్తే వాళ్ళు ఒక గ్రేట్ లవ్ కి ఒక సైన్ లా తీసుకుంటారు. అదొక సైన్ అన్నమాట, ఒక గ్రేట్ లవ్. అదే ఉమెన్ అడగకుండా ఓకే తనకి హెల్ప్ చేయాలి, తన ప్రాబ్లం లో ఉంది, మనం వెళ్ళి హెల్ప్ చేయాలని ఉమెన్ చేసుకుంటే అది ఒక గ్రేట్ లవ్ కి సైన్ కింద కమ్యూనికేషన్ అవుతుంది వాళ్ళ బీయింగ్. యాజ్ ఎ మెన్ లో నువ్వు అలా హెల్ప్ చేసావు అనుకో అడగకుండా, ఆడి కోపం వచ్చింది, నేను చేసుకోగలను లేరా ఈ పని, నాకు వచ్చిలేరా అంటాం మనం. అదొక సైన్, వీక్నెస్ ఒక సైన్. అది చూసారా అంత డిఫరెన్స్ ఉందో. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ లో బేసిక్ స్టేజ్ లో అనుకుంటా అందరూ ఇదే ప్రాబ్లం చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇది మా సర్కిల్ లో కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది యాజ్ యూజువల్ గా. సో మనోడు అప్పుడు ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటున్న సెకండ్ వీక్ అది. సో జనరల్ గా ఇలా చెప్పుకొస్తుంది, నేను కొంచెం ఫ్యాటీగా ఉన్నాను అండ్ మా రిలేటివ్స్ ఈవెన్ మా చెల్లితో సహా నన్ను కామెంట్ చేస్తున్నారు నేను ఆంటీలా ఉన్నానని. సో తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అక్కడ ప్రాబ్లమ్ ని. మావాడు ఇంకా అంతే, మావాడు యాక్చువల్ జిమ్కి వెళ్ళి కానీ జిమ్ క్లాస్ తీసుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయికి. వావ్ సూపర్ రా నువ్వు, మామూలు మోటివేషన్ కాదు ఇది అన్నట్టు లో మాట్లాడాడు. అక్కడ మ్యాక్స్ ఏమైతుంది మీరు గెస్ చేయండి, ఆ అమ్మాయి అలా రియాక్ట్ అయ్యి వావ్ అవునా ఓకే నేను స్టార్ట్ చేస్తాను రేపు నుంచి అనలేదా. తన కోపం వచ్చింది, షీ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్, తను ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అరే నేను నీకు ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నాకు ఇది కాదు సొల్యూషన్ కావాల్సింది, నేను సస్తే జిమ్కి వెళ్ళననింది. ఈ పాటలు చూడాలి అప్పుడు నాకు వాడికి మతిపోయింది. అవును ఇక్కడ యాక్చువల్ గా జెన్యున్ గా చెప్పాలంటే తనకి సొల్యూషన్ కాదు కావాల్సింది, తను ఎలా ఫీల్ అయిందో అది యాక్చువల్లీ తన పర్సనల్ ఫీలింగ్. అది ఇక్కడ ఏం చేయాలి యాజ్ ఎ మెన్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పర్సనల్ ఫీలింగ్ అది ప్రాబ్లం కాదు. కానీ మనకు అలా అర్థం అవుతుంది, మన లాంగ్వేజ్ అటువంటిది. ఉమెన్ లాంగ్వేజ్ లో అదేంటి తన పర్సనల్ ఫీలింగ్, తను పర్సనల్ గా ఫీల్ అయింది. తన చెల్లి, తన రిలేటివ్స్, తన ఆంటీలా ఉన్నాను, వాళ్ళు అలా నన్ను అంటున్నారు అని తను ఫీల్ అయ్యి మనోడితో ఎక్స్ప్రెస్ చేసింది తన లాంగ్వేజ్ లో. అది మనకు అర్థం కాదు కదా, మనకి అది ఛాలెంజ్, ప్రాబ్లం, వామ్మో. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్, మనకి కంటికి కనిపించేది మెన్ కి ఛాలెంజ్ సొల్యూషన్, ఛాలెంజ్ సొల్యూషన్, ఛాలెంజ్ సొల్యూషన్, గోల్ ఓరియంటెడ్ కదా మనం. కానీ అక్కడ ఆమెకి కనిపించేది రిలేషన్షిప్ ఓరియంటెడ్, పర్సనల్ ఫీలింగ్స్, గ్రోయింగ్, ప్యాంపరింగ్, కేరింగ్, స్పిరిచువాలిటీ. ఇది చూసారా అక్కడ మనోడు అది కాకుండా ఇట్స్ ఓకే నువ్వు ఇంకా అలాగే క్యూట్ గా ఉంటావు, అది పెద్ద ఏం కాదు, ఇంకేం చేస్తున్నావు అంటే స్టోరీ వేరేలా ఉండేది. అమ్మా ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.